హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని అర్థం చేసుకొని ఈ కాన్సెప్ట్ ద్వారా డిఫరెంట్ చాప్టర్స్లో అర్థమెటిక్లో డిఫరెంట్ చాప్టర్స్లో ఉన్న క్వశ్చన్స్ని స్మార్ట్గా ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. రైట్, అంటే ఒక చాప్టర్కి ఎలాగే చేయాలి, ఒక చాప్టర్కి ఎలాగే చేయాలని కాదు. బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కామన్, దే ఆర్ కామన్ అక్రాస్ డిఫరెంట్ చాప్టర్స్. సో ప్రపోర్షనాలిటీ అనే కాన్సెప్ట్ని డీప్గా అర్థం చేసుకుందాం. దీని యొక్క అప్లికేషన్స్ ఇన్ వేరియస్ చాప్టర్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. Arithmetic is all about doing questions in a smart way, not in a memorized way or a గుడ్డిగా షార్ట్ కట్స్ వాడి మెమరైజ్ చేసేసి బట్టి కుట్టించేసి. నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. రియల్ లైఫ్లో ఎప్పుడు కూడా మన బ్రెయిన్తో మనం షార్ప్గా చేయగలిగితేనే ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. మెమరీ మీద ఆధారపడితే ఎగ్జామ్లో మీకు గుర్తు రాదు, సఫర్ అవుతారు. లెట్స్ లుక్ ఎట్ ది కాన్సెప్ట్. వాట్ ఈస్ ప్రపోర్షనాలిటీ? ప్రపోర్షనాలిటీ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ అర్థం చేసుకుందాం. చూడండి, కాన్సెప్ట్ డెవలప్మెంట్ కోసం ఒక 2 స్లైడ్స్, సింపుల్ స్లైడ్స్ చేశాను. బట్ బిఫోర్ దాట్ మనకి అందరికీ బాగా తెలిసిందే చిన్నప్పటి నుంచి. చూడండి, మనకి స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్. మనం చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు? వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పటి నుంచి వింటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి కూడా. దాని అర్థం ఏంటి? దూరం సేమ్ అయినప్పుడు కాలం అనేది వేగానికి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీతో రన్ అవుతుంది. సో మనకి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు 100 కిలోమీటర్స్. సో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి 100 కిలోమీటర్స్. ఆ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంచండి. సో 50 km/h స్పీడ్తో వెళ్ళారనుకోండి, యూ విల్ టేక్ 2 hours టు రీచ్ విశాఖపట్నం. క్లియర్ అయిపోయింది. 50 × 2 = 100. అలా కాకుండా మీ స్పీడ్ని 25 km/h తగ్గించారనుకోండి, ఏమవుతుంది? యూ విల్ టేక్ 4 hours. 25 × 4 వేస్తే 100 అవుతుంది. అంటే మనం స్పీడ్ని తగ్గించేసరికి టైం ఏమైపోయింది? డబల్ అయిపోయింది. సో ఒకటి తగ్గితే ఇంకోటి పెరిగింది. దట్ మీన్స్ ద రిలేషన్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. దాన్ని ఇంకా సింపుల్ కాన్సెప్ట్గా మీకు ఒక చిన్న ఈక్వేషన్ రూపంలో రాశాను. చూడండి, లెట్స్ సే S × T = D అనే కాదు, A × B = C అనే ఫార్మాట్లో ఉన్న ఏ ఈక్వేషన్కి అయినా సరే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 4 × 6 = 24 పెట్టాం మనం. సో లెట్స్ కీప్ 24 కాన్స్టెంట్. 24ని మొత్తం కాన్స్టెంట్గా ఉంచుదాం. 24ని కాన్స్టెంట్గా ఉంచి ఇక్కడ 4ని ఏం చేశాను? నేను 2 చేసేసాను. సో 4 and 2 ఆర్ ఇన్ ద రేషియో 2:1. హాఫ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం పెడితే 12 వస్తుంది మనకి? ఆఫ్ కోర్స్ 2 × 12 వేస్తేనే కదా మనకి 24 వస్తుంది. 2 × 12 వేస్తేనే 24 వస్తుంది. ఇప్పుడు 6 and 12 ఏ రేషియోలో ఉన్నాయి చెక్ చేయండి. దే ఆర్ ఇన్ ద రేషియో 1:2. సో 4 and 2 2:1 రేషియోలో ఉంటే 6 and 12 ఏ రేషియోలో వచ్చాయి? 1:2. అంటే దీనికి ఇన్వర్స్ అనమాట. అలాగే మీకు ఈ 4కి 8కి రిలేషన్ చూడండి. దే ఆర్ ఇన్ ద రేషియో 1:2. 4 2s 8. ఇప్పుడు ఇక్కడ ఏం పెడితే 24 వస్తుంది? 8 3s are 24. సో 6 and 3 ఆర్ ఇన్ ద రేషియో 2:1. సో ఇక్కడ 1:2 అయితే ఇక్కడ వచ్చేసరికి 2:1 అయింది. అగైన్ దే ఆర్ ఇన్ ద ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. అంటే మనకు తెలిసిందే, మనకి లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుందని చెప్పి ఐ హ్యావ్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో సిమిలర్గా ఇందులో చూడండి, ఇందులో మీకు రైట్. సో ఇందులో ఐ హ్యావ్ కెప్ట్ 4 యాజ్ కాన్స్టెంట్. అన్ని చోట్ల కూడా 4ని కాన్స్టెంట్గా ఉంచేస్తాను. సో 4ని కాన్స్టెంట్గా ఉంచి ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ చూసాను. అంటే మనకి S × T = D వేసుకుంటే ఇందులో నేను స్పీడ్ కాన్స్టెంట్గా ఉంచేసి టైంకి డీకి రిలేషన్ ఏంటి? డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ. టైం పెరిగితే మనకి డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, టైం తగ్గితే డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్లో చూడండి, ఐ కెప్ట్ 24. ఈ 4 అనేది కాన్స్టెంట్గా ఉంచాను. సో ఈ ఈక్వేషన్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? 4 3s are 12. అంటే 6 ఏమైంది? 3 అయింది. సో 6 హాఫ్ అయిపోతే 24 కూడా హాఫ్ అయిపోయింది. బోత్ ఆర్ ఇన్ ద రేషియో 2:1. ఇది 2:1 రేషియోలోనే ఉంది, ఇది కూడా 2:1 రేషియోలో ఉంది. అంటే డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ. ఒకటి తగ్గితే రెండోది కూడా తగ్గిపోయింది. అలాగే మీరు ఈ రెండింటికి రిలేషన్ చూడండి. 24కి 48కి అండ్ 6కి దీనికి 4 ఎంత వేస్తే 48 వస్తుంది? 4 12s are 48. సో 6 and 12 ఆర్ ఇన్ ద రేషియో 1:2. అగైన్ 24 and 48 ఆర్ ఇన్ ద రేషియో 1:2. డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ అనమాట ఇక్కడ. సో సేమ్ ప్రపోర్షన్లో పెరుగుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ. ఇంతకుముందు చేసింది ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. A × B = C అనే ఫార్మాట్లో ఏది వచ్చినా సరే, వెన్ C ఈజ్ కాన్స్టెంట్, A and B are inversely proportional. When A is constant, B and C are directly proportional. Or B is constant, A and C are డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఈ కాన్సెప్ట్ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన కాన్సెప్టే. దీనిని స్మార్ట్గా ఎలా ఉపయోగించి
పర్సంటేజెస్లో, టైమ్ అండ్ వర్క్లో, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇలాంటి డిఫరెంట్ చాప్టర్స్లో ఉండే క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ఇవాళ చూడబోతున్నాం. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది యాక్చువల్ క్వశ్చన్స్. సో పర్సంటేజెస్లోంచి క్వశ్చన్ అదే. సో ఈ క్వశ్చన్ని మనం స్మార్ట్గా ఎలా హ్యాండిల్ చేయాలో చూడండి. క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ చాక్లెట్స్ రెడ్యూసెస్ బై 25%, స్వాతి కెన్ బై 3 chocolates more with the same amount. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ దట్ షీ కన్జ్యూమ్స్. చాక్లెట్స్ యొక్క ప్రైస్ 25% తగ్గిపోతే స్వాతి ఏమో 3 chocolates ఎక్స్ట్రా కొనగలుగుతుంది సేమ్ అమౌంట్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అమౌంట్ అనేది సేమ్, అమౌంట్ అంటే ఎక్స్పెండిచర్ అనేది సేమ్. సో మీకు షీ ఈజ్ యూజింగ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ P ఇంటూ C ఈక్వల్ టు E. ఈ అంటే అర్థం ఏంటి? ఎక్స్పెండిచర్, ఖర్చు. P అంటే ప్రైస్, మనం తినే ఇక్కడ చాక్లెట్స్ అనమాట, చాక్లెట్ యొక్క ప్రైస్. C అంటే కన్జంప్షన్, ఎన్ని చాక్లెట్స్ తింటుంది. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఇక్కడ ఏది కాన్స్టెంట్ అయింది? సేమ్ అమౌంట్ అన్నారు కదా, దట్ మీన్స్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్, విచ్ మీన్స్ P అండ్ C ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఆ కాన్సెప్ట్ మనం వాడేస్తాం అనమాట. మొదటిసారి కాబట్టి మీకు ఏదో పెద్దదిలా అనిపిస్తుంది, అలవాటు అయ్యాక చిటికలో 5 secondsలో చేసేయచ్చు. యాక్చువల్గా మైండ్లోనే చేసేయచ్చు. ఫస్ట్ వాట్ ఈస్ 25%? 25% అంటే అర్థం ఏంటి? లెట్స్ యూస్ ఫ్రాక్షన్స్. 25% ఈజ్ నథింగ్ బట్ 1/4. 25% ఏమైంది? తగ్గింది, రెడ్యూసెస్ అన్నారు. అంటే 4 మీద 1 తగ్గింది అని అర్థం. ఫ్రాక్షన్స్ని స్మార్ట్గా అర్థం చేసుకోవాలి. 1/4 అంటే అర్థం ఏంటి? 1/4 తగ్గింది, రెడ్యూస్ అంటే తగ్గింది కదా, 4 మీద 1 తగ్గింది. సో మనం ఎలా తీసుకుందాం? ఒరిజినల్ న్యూ అని తీసుకుందాం, రైట్. సో ఒరిజినల్గా ఫస్ట్ ప్రైస్ తీసుకోండి. ఒరిజినల్ ప్రైస్ 4 రూపీస్ అనుకుంటే న్యూ ప్రైస్ ఎంత అవుతుంది? 1 తగ్గించేయండి, 3 రూపీస్ అవుతుంది. మనం 100, 25 75 రాయొచ్చు. 4, 3 అయితే ఇంకా ఈజీ కదా, కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే ఒరిజినల్ 4 అయితే దాని మీద 1 తగ్గించేస్తే 3 అవుతుంది న్యూ. సో కన్జంప్షన్ అనేది దానికి ఇన్వర్స్ ప్రపోర్షనల్ కదా. ప్రైస్ 4:3 అయితే కన్జంప్షన్ ఏమవుతుంది? 3:4. సో కన్జంప్షన్ ఏమైంది? పెరిగింది. ఎంత పెరిగింది? 1 యూనిట్ పెరిగింది. కానీ లెక్కలో ఏమిచ్చారు? షీ కెన్ బై 3 chocolates మోర్ అన్నారు. అంటే మనకి ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్ టు 3 chocolates అని అర్థం అనమాట. సో 1 యూనిట్ 3 chocolate కాబట్టి క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. ఒరిజినల్ నెంబర్ అంటే 3 కదా. 1 యూనిట్ 3 అయితే 3 యూనిట్స్ ఎంత అవుతుంది? 3 × 3 విచ్ ఈస్ 9. సో ఆన్సర్ ఏంటి? 9 chocolates. యాజ్ సింపుల్ యాజ్ దట్. P1/P2, C2/C1 ఏమీ వేయక్కర్లేదు. ఈక్వేషన్స్ ఏమీ రాయకుండా సింగిల్ డైరెక్ట్గా ఈ స్టెప్ వేయచ్చు. మీకు మొదటిసారి కాబట్టి ఇట్ టుక్ సో మచ్ టైం. ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో ఇలా రాసుకోవడం అనేది అలవాటు అయిపోతే ఒక స్ప్లిట్ సెకండ్లో మీరు 5 seconds లోపే దీన్ని చేసేస్తారు. చాలా చాలా ఈజీ అనమాట. ఓకే, సో ఐ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, సిమిలర్ క్వశ్చన్, కొంచెం చిన్న వేరియేషన్ చేశాను అంతే. రైట్. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. అగైన్ తరుణ్ క్వశ్చన్. సో ఇందులో ఎంతైంది? 20%. సో వాట్ ఈస్ 20%? 20% ఈజ్ నథింగ్ బట్ 1/5. పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అంటే 5 ఉండేది కాస్త 5 మీద 1 పెంచాలి, 6 అవుతుంది. అగైన్ రైట్ ఒరిజినల్ న్యూ. రీడ్ ద క్వశ్చన్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 20%, Tarun has to cut down his consumption of petrol by 2 liters in order to keep his overall expenditure constant. Again, overall expenditure ఏమో 600 రూపీస్ దగ్గర కాన్స్టెంట్గా ఉండిపోయింది. అగైన్ P ఇంటూ C ఈక్వల్ టు ఈ మోడల్లో ఎక్స్పెండిచర్ ఈజ్ కాన్స్టెంట్. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ కాబట్టి ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సేమ్ కాన్సెప్టే మళ్ళీ వాడేస్తాం. సో ఇప్పుడు 20% పెరిగిందన్నారు కాబట్టి ఒరిజినల్ నేను 5 తీసుకుంటాను. 1/5 కదా, 5 తీసుకుంటాను. దాని మీద 1/5 పెంచండి. 5లో 5వ వంతు ఎంత? 1 పెంచితే న్యూ ఎంత అవుతుంది? 6. ప్రైస్ ఏమైంది? పెరిగింది. ప్రైస్ పెరిగింది కాబట్టి కన్జంప్షన్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా తగ్గుతుంది. కన్జంప్షన్ అనేది దానికి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. సో 6:5. 6:5 అంటే డిఫరెన్స్ ఎంత? 1. 1 యూనిట్ కన్జంప్షన్ తగ్గాలి. కానీ తరుణ్కి ఎంత తగ్గింది? 2 liters తగ్గింది. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ డిఫరెన్స్ 1 యూనిట్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు కాబట్టి ఒరిజినల్ ప్రైస్ అడిగారు కాబట్టి ఒరిజినల్ కన్జంప్షన్ చేయండి. ఒరిజినల్ కన్జంప్షన్ ఎంత? 6 × 2 వేయండి, 12 liters. బేసికల్గా తను 12 liters ఖర్చు పెడతాడు. ఎక్స్పెండిచర్ ఎంత? 600 మనకు తెలుసు కదా. ప్రైస్ ఎలా వస్తుంది? ఎక్స్పెండిచర్ 600 బై కన్జంప్షన్ ఎంత? 12 liters. సో ప్రైస్ ఎంత? 5 rupees per liter. 50 rupees per liter. అంతేనా? చాలా చాలా ఈజీ. 50 rupees per liter ఈజ్ ది ప్రైస్.
ఓకే, అర్థం అవుతుందో లేదో తెలీదు, ఐఎమ్ రిపీటింగ్, ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ప్రైస్ ఏమో 20% పెరిగింది. 20% ఈజ్ నథింగ్ బట్ 1/5, అంటే 5 మీద 1 పెరిగింది. సో ఒరిజినల్ ప్రైస్ 5 తీసుకున్నాను, కొత్త ప్రైస్ 6 అయింది. ప్రైస్ 5:6 అయితే కన్జంప్షన్ దానికి ఆపోజిట్ 6:5 అవుతుంది. అంటే కన్జంప్షన్ మనకి ఈ రేషియోలో చూస్తే ఎంత తగ్గింది, 1 యూనిట్ తగ్గింది. కానీ క్వశ్చన్లో 2 లీటర్స్ తగ్గింది అని ఇచ్చాడు. దట్ మీన్స్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 లీటర్స్, విచ్ మీన్స్ 6 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 12 లీటర్స్. 6 అనేది ఏంటి, ఒరిజినల్ కన్జంప్షన్, దాని ఒరిజినల్ కన్జంప్షన్ 12 లీటర్స్ అనమాట. క్వశ్చన్ ఏంటి, 600 రూపీస్ ఎక్స్పెండిచర్ అయితే ఒరిజినల్ ప్రైస్ ఎంత అన్నాడు. మనకు ప్రైస్ తెలియదు కానీ కన్జంప్షన్ తెలుసు. P/C ఈక్వల్ టు E కదా. ఈ ఏమో 600 అయినప్పుడు 600 నుంచి బై 12 వేస్తే వి గెట్ 50 రూపీస్. దట్ ఈజ్ యువర్ ప్రైస్, ఒరిజినల్ ప్రైస్ అనమాట. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఇంకా వెళ్తున్న కొద్దీ కొంచెం డిఫికల్టీ లెవెల్ నేను పెంచుతాను. సో నౌ టైమ్ అండ్ వర్క్ వచ్చేసాం. చూడండి, మళ్ళీ ప్రపోర్షనాలిటీ కాన్సెప్టే వాడతాను, టైమ్ అండ్ వర్క్లోకి ఉన్నాం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, లిఖిత ఈజ్ 40% మోర్ ఎఫిషియంట్ దాన్ యమున అండ్ హెన్స్ షీ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ విత్ ఇన్ 20 days లెస్సర్ టైమ్ దాన్ యమున. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై లిఖిత టు ఫినిష్ ది వర్క్. చాలా ఈజీ ఇది కూడా. మీరు చూడండి, టైమ్ అండ్ వర్క్లో నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంటి, పర్ డే వర్క్, రోజుకి చేసే వర్క్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు టోటల్ వర్క్ అనమాట. రోజుకి ఎంత వర్క్ చేస్తున్నారు అనేది ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. రోజుకి ఎంత వర్క్ ప్లస్ ఇన్ని రోజుల వర్క్, మొత్తం అప్పుడు వేసుకుంటే టోటల్ వర్క్ వస్తుంది. అగైన్ ఇట్ ఈజ్ ఇన్ ద ఏ ఫార్మాట్లో ఉంది, A/B ఈక్వల్ టు C. ఇందాక చేసినప్పుడు P/C ఈక్వల్ టు E, D/S ఈక్వల్ టు T. ఇవన్నీ అదే ఫార్మాట్లో ఉన్నాయి. A/B ఈక్వల్ టు C ఫార్మాట్లో ఉంటే అది టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, డజంట్ మ్యాటర్. యూ కెన్ అప్లై దిస్ కాన్సెప్ట్. ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు బీ మైండ్ఫుల్ ఏంటంటే ఒకటి కాన్స్టెంట్గా ఉండాలి. D/S కూడా S/D ఈక్వల్ టు D అయితే D కాన్స్టెంట్గా ఉన్నప్పుడు S ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D. కాన్స్టెంట్గా ఒకటి లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో ఈ సిచ్యువేషన్ చూడండి, లిఖిత ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దాన్ యమున. 40%కి ఫ్రాక్షన్ రాయండి. 40% అర్థం ఏంటి, 40% ఈజ్ 2/5. ఓకే, 40/100, 4/10, 2/5 సింపుల్. మోర్ ఎఫిషియెంట్ అన్నాడు కదా, ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ యమున తీసుకోండి, ఇక్కడ లిఖిత తీసుకోండి. సో ఎఫిషియన్సీ ఇక్కడ తీసుకోండి. యమున ఎఫిషియన్సీ 5 అయితే లిఖితది ఎంత అవుతుంది, 5 మీద 2 ఎక్కువ. సో కాబట్టి లిఖితది 7 అవుతుంది. సో ఎఫిషియన్సీ ఇది. మరి డేస్ ఏమవుతాయి, దానికి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. ఎందుకంటే ఎఫిషియన్సీ డేస్, వర్క్ సేమ్ అయినప్పుడు ఎఫిషియన్సీ అండ్ డేస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డేస్ వచ్చేసరికి ఇక్కడ 7, ఇక్కడ 5. ఎంత తగ్గినట్టు, 2 తగ్గినట్టు. యమున కంటే లిఖితకి ఎంత టైం తక్కువ టైం పడుతుంది, 2 days తగ్గుతుంది, 2 units తగ్గుతుంది. కానీ లెక్కలో ఏమి ఇచ్చారు, 20 days అని ఇచ్చారు. విచ్ మీన్స్ దిస్ 2 units ఈజ్ ఈక్వల్ టు 20 days. 2 units 20 days అయితే లిఖిత టైమే కదా అడిగారు. 5 units ఎంత అవుతుంది, 220 ఎలా అయ్యింది, 2 into 10. సో 5 into 10 వేసేయండి. 5 into 10 ఈక్వల్ టు 50 days. లిఖిత టేక్స్ 50 days టు ఫినిష్ ది వర్క్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. వెరీ వెరీ ఈజీ, చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ ఎఫిషియన్సీ కాన్సెప్ట్ మనం డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ అనే కాన్సెప్ట్ని వాడాం. వర్క్ కాన్స్టెంట్ కాబట్టి డేస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ 5:7 అయితే డేస్ ఏమో 7:5 అవుతాయి. డిఫరెన్స్ ఏమో 2. ద 2 ఈక్వల్ టు 20 అయినప్పుడు 5 బికమ్స్ 50. మీకు ఇది ఎనీవే రికార్డెడ్ సెషన్ కాబట్టి కొంచెం డౌట్లా ఉంటే వాచ్ ఇట్ అగైన్. కాన్సెప్ట్ ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది, బట్ వన్స్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్ చిటికలో చేస్తారు సమ్స్ అన్ని. టైమ్ అండ్ డిస్టెన్స్కి వచ్చేసాం. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎలా చేయాలో చూడండి. సేమ్ థింగ్. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకు తెలిసిందే S/T ఈక్వల్ టు D. యాక్చువల్గా ఇక్కడ నుంచే మనకు వస్తున్నాయి కానీ S/T ఈక్వల్ టు D. సో ఈ సిచ్యువేషన్లో దివ్య ఇంక్రీజెస్ హెర్ స్పీడ్ బై 60%. 60% చూడగానే ఏం కనిపించాలి మనకి, 60% ఈజ్ 3/5. 60/100, 60/100, 6/10, 3/5 పెరిగింది కదా. అంటే ఒరిజినల్ 5 అయితే కొత్తది 8 అవుతుంది. 5 మీద 3 పెరిగింది అని అర్థం. టేక్ ఒరిజినల్ న్యూ. స్పీడ్ కదా, స్పీడ్ రాసుకోండి. ఒరిజినల్ స్పీడ్ 5 అయితే న్యూ స్పీడ్ ఎంత అయింది, 8 అయింది. స్పీడ్ 5:8 అయితే టైం ఎంత అవుతుంది, 8:5 అవుతుంది. 8:5 అంటే అర్థం ఏంటి, 3 తగ్గింది. 8 పైన 3 అంటే 3 తగ్గింది అని అర్థం. 8 మీద 5 అంటే 3 తగ్గింది. కానీ ఆ 3 ప్లేస్లో ఏమి ఇచ్చారు, 30 minutes ఇచ్చారు. 3 ఈక్వల్ టు 30 minutes. 3 30 minutes అయితే అడిగింది ఏంటి, టైం టేకెన్ బై హర్ టు రీచ్ ఆఫీస్ అట్ హర్ నార్మల్ స్పీడ్. నార్మల్ అంటే ఒరిజినల్. 3:30 అయితే 8 ఎంత అవుతుంది, 80 minutes.
దివ్యాకి పట్టే టైం ఎంత 80 మినిట్స్ అనమాట. చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా వేసేయచ్చు. దీనికి మళ్ళీ S1/S2 ఈక్వల్ టు T2/T1, S1T1 ఈక్వల్ టు S2T2, S1T1 ఈక్వల్ టు D1, S2T2 ఈక్వల్ టు D2. ఆ దరిద్రం అంతా మనకు అక్కర్లా, ఫటా అయిపోతాయి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో 60% ఈజ్ 3/5. దట్ మీన్స్ పెరిగింది కాబట్టి 5 మీద 3 పెరిగింది, 5 మీద 3 పెరిగితే 8 అవుతుంది. ఒరిజినల్ 5, న్యూ 8. టైం ఎంత? ఒరిజినల్ 8:5 అవుతుంది. 8:5 డిఫరెన్స్ ఎంత? 3. డిఫరెన్స్ వాడు ఎంత ఇచ్చాడు? 30 మినిట్స్ ఎర్లీ అన్నాడు. మామూలుగా పట్టేదానికంటే 30 మినిట్స్ ఎర్లీగా, అంటే 3 యూనిట్స్ ఈక్వల్ టు 30 మినిట్స్ అయితే 8 యూనిట్స్ ఎంత అవుతుంది? 50 మినిట్స్. న్యూ టైం అడిగితే ఇది రాస్తారు. 5 × 10 50 మినిట్స్ అవుతుంది. ఓకే, సిమిలర్ క్వశ్చన్ ఈసారి ప్రశాంత్ రెడ్యూసెస్ హిర్ స్పీడ్ బై 40%. చూడండి, 40% అంటే ఏం రాస్తాం? మళ్ళీ 2/5 రిడక్షన్ కాబట్టి 5 మీద 2 తగ్గాలి. ఒరిజినల్ 5, న్యూ ఏమో 2 తగ్గితే 3. ఇదేంటి? స్పీడ్. టైం ఏమవుతుంది? 3 and 5 ఎంత పెరిగింది? 2 పెరిగింది. కానీ వాళ్ళు ఏమన్నారు? 4 hours లేట్. 4 hours లేట్ అంటే అర్థం ఏంటి? టైం పెరిగిపోయింది కదా, మామూలుగా పట్టేదానికంటే ఎక్కువ టైం పట్టింది. సో 2 = 4 hours. దిస్ డిఫరెన్స్ ఈజ్ 4 hours. రెడ్యూస్డ్ స్పీడ్ అడిగారు, అంటే కొత్త స్పీడ్ ఎంత అని అడిగారు. కానీ మనకి స్పీడ్ వస్తుందా? ఇక్కడ టైం వస్తుంది. టైం ఎంత? 2, 4 అయినప్పుడు 5 ఎంత అవుతుంది? 2 × 2 కదా 4. సో 5 × 2 వేయండి. 5 × 2 ఎంత అవుతుంది? 10 hours. 10 hours అనేది అతని కొత్త టైము. కానీ అడిగింది ఏంటి? స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? డిస్టెన్స్ ఇచ్చారు కదా, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం వేస్తే ఎంత వచ్చింది? 80 kmph ఇస్ రెడ్యూస్డ్ స్పీడ్. 800/10 hours వేస్తే 80 kmph వస్తుంది. సో చూసుకోవాలి, అడిగింది స్పీడ్ కాబట్టి మనకి టైం వస్తుంది. డిస్టెన్స్ బై టైం వేసుకుంటే స్పీడ్ వచ్చేస్తుంది. వెరీ వెరీ ఈజీ. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ కావాలని ఇచ్చాను, చదువుదాం. ఎ ట్రైన్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 400 kilometers డెవలప్డ్ ఎ టెక్నికల్ ఇష్యూ అండ్ ర్యాన్ ఎట్ 80% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ స్పీడ్ అండ్ హెన్స్ వాజ్ డిలేడ్ బై 2 hours. చూడండి, ఒక ట్రైన్ 400 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఒక టెక్నికల్ ఇష్యూ డెవలప్ చేసుకొని 80% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ స్పీడ్ 100 అనుకుంటే ఇప్పుడు 80 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. దానివల్ల ఏమైంది? 2 hours లేట్ అయిపోయింది. ఓకే, ఫైన్. ఇఫ్ ఇట్ హ్యాడ్ డెవలప్డ్ ద టెక్నికల్ ఇష్యూ ఆఫ్టర్ ట్రావెలింగ్ 600 kilometers, 400 kilometers ట్రావెల్ చేసిన తర్వాత టెక్నికల్ ఇష్యూ వస్తే 2 hours డిలే అయింది. అలా కాకుండా 600 kilometers ట్రావెల్ చేసిన తర్వాత టెక్నికల్ ఇష్యూ వస్తే ఏమైంది? ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిలేడ్ బై 1 hour. డిలే అనేది 1 hour ఉండేది. అంటే ఇంతకుముందు 2 hours డిలే, ఇప్పుడు అందుకంటే ఒక 1 hour తక్కువ అనమాట. 1 hour డిలే అయ్యేది. ఫైండ్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. చూడగానే కొంచెం కష్టమైన క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ డెడ్ సింపుల్. ఎంత సింపుల్లో చూద్దాం. చూడండి, 80% కదా. ఫస్ట్ 80% ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఫ్రాక్షన్లో వేసేస్తే 4/5. ఒరిజినల్ స్పీడ్ 5 అయితే న్యూ స్పీడ్ 4. ఎంతో తెలియదు కాబట్టి 5x 4x అనుకుందాం. ఫస్ట్ దానికంటే ముందు ఒక చిన్న పని చేద్దాం. ఒక చిన్న బొమ్మలాగే గీసుకుందాం. చాలా ఈజీ అనమాట ఈ క్వశ్చన్. సో ఇది కేస్ 1, ఇది కేస్ 2 అనుకోండి. సో కేస్ 1లో ఏమైంది? ట్రైన్ ఏమో 400 kilometers ట్రావెల్ చేసిన తర్వాత, ఇది 400 kilometers, ఇది 5x అనే స్పీడ్తో వెళ్తుందో అనుకుందాం. తర్వాత ఏమైంది? టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో దాని స్పీడ్ ఏమైంది? 4x అయిపోయింది. 80% కదా, ఇది 5, అది 4, ఇది 5x అనుకుంటే ఇది 4x అవుతుంది. ఇది ఎంత డిస్టెన్స్ అనేది మనకు తెలియదు, అలా ఉంచండి. సెకండ్ కేసులో 600 kilometers ట్రావెల్ చేసిన తర్వాత, అంటే ఇది 400 వేసుకుంటాను ఈక్వల్, ఈ రిమైనింగ్ ఎక్స్ట్రా ఎంత? 200 అవుతుంది. సో ఈ 600 kilometers కూడా 5x స్పీడ్లోనే వెళ్ళింది. ఆ తర్వాత 4xకి వచ్చేసింది. సెకండ్ కేసులో 600 వరకు 5x, తర్వాత ఏమో 4x. సో దీనికి ఎగ్నెస్ట్గా ఇక్కడ కూడా వేసుకోండి. సో దిస్ ఈజ్ 200. ఈ 200 కూడా ఇక్కడ 4x స్పీడ్లో వెళ్తుంది. సో ఇది y అనుకోండి, డిస్టెన్స్ మనకు తెలియదు కదా, ఇది y, పైన y కింద y అనుకుంటున్నాను. పైన కూడా మనకి 4x స్పీడే, కింద కూడా 4x స్పీడే. ఓకే, ఇక్కడ ఏంటి? యాక్చువల్ టైం t అయితే t + 2 hours పడుతుంది. ఇక్కడ కూడా t + 1 hour పడుతుంది. ఇక్కడ 2 hours డిలే, ఇక్కడ 1 hour డిలే. చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక విషయాన్ని మనం ఈజీగా పసిగట్టగలుగుతాం. ఆ విషయం ఏంటంటే, ఒకసారి చూడండి,
ఈ ఫస్ట్ 400 కిలోమీటర్స్ అబ్జర్వ్ చేయండి పైన కింద. ఫస్ట్ 400 కిలోమీటర్స్ ఇక్కడ స్పీడ్ ఎంత 5x, ఇక్కడ స్పీడ్ ఎంత ఇక్కడ కూడా 5xే. సో ఈ ఫస్ట్ 400 కిలోమీటర్స్లో టైం డిఫరెన్స్ ఏమన్నా వస్తుందా? రాదు. ఓకే, ఈ లాస్ట్ y కిలోమీటర్స్ చూడండి, ఇక్కడ 4x స్పీడ్, ఇక్కడ 4x స్పీడ్, ఇక్కడ కూడా స్పీడ్ సేమ్, డిస్టెన్స్ సేమ్, స్పీడ్ సేమ్, కాబట్టి టైం సేమ్. మరి ఈ రెండింటికి 1 అవర్ డిఫరెన్స్ వస్తుంది కదా. డిఫరెన్స్ ఎక్కడ వచ్చినట్టు? ఈ మధ్యలో ఉన్న 200లోనే డిఫరెన్స్ అంతా వస్తుంది. అర్థమవుతుందా? మధ్యలో ఉన్న 200లోనే కంప్లీట్గా డిఫరెన్స్ వస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మధ్యలో ఉన్న 200లోనే డిఫరెన్స్ వస్తుంది. ఈ మధ్యలో ఉన్న 200కి ఇక్కడేమో 4x స్పీడ్లో వెళ్తుంది, ఇక్కడేమో 5x స్పీడ్లో వెళ్తుంది. ఆ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. సో 200 కిలోమీటర్ డిస్టెన్స్ మొదటి కేసులో 4x అనే స్పీడ్తో వెళ్తే, రెండో కేసులో 5x అనే స్పీడ్తో వెళ్తుంది. సో స్పీడ్ రేషియో ఎంత? 4:5. స్పీడ్ రేషియో 4:5 అయితే టైం రేషియో ఏమవుతుంది? ఇన్వర్స్ 5:4. ఈ కాన్సెప్ట్ మనం వాడతాం అన్నమాట. సో ఒకసారి మొత్తం అరేంజ్ చేస్తున్నాను. లుక్ ఎట్ రైట్. సో ఇప్పుడు మనం చూడండి, కేస్ 1 ఇది, కేస్ 2 ఇది. సో కేస్ 1లో 4:5 రేషియో, స్పీడ్ ఇది. కేస్ 1లో 4 అయితే కేస్ 2లో 5 అయింది. టైం ఏమవుతుంది? 5:4 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత? 1 యూనిట్. మనకెంత వచ్చింది డిఫరెన్స్? ఇక్కడేమో t+2, ఇక్కడేమో t+1, ఇక్కడ కూడా 1. సో 1 యూనిట్ ఈక్వల్ టు 1 అవర్. 1 యూనిట్ ఈక్వల్ టు 1 అవర్ అయితే ఒరిజినల్ అడిగారు కదా. సో 5 యూనిట్స్ ఎంత అవుతుంది చెప్పండి? ఒరిజినల్ స్పీడ్ అంటే ఏది? ఇది కదా, ఇది ఒరిజినల్ స్పీడ్. సో కాబట్టి దానికి తగ్గట్టుగా ఉన్న టైం ఏది? ఇది. 5x అనేది ఒరిజినల్ స్పీడ్, 4x అనేది రెడ్యూస్డ్ స్పీడ్. కాబట్టి 5x స్పీడ్ బట్టి వెళ్ళండి. సో దానికి కరస్పాండెంట్గా ఉన్న టైం ఎంత? 4. సో 1:4 అయినప్పుడు 4 ఎంత అవుతుంది? 4 అవర్స్ అవుతుంది. మరి స్పీడ్ ఎలా వస్తుంది? స్పీడ్ ఈక్వల్ టు ఎంత? 200 కదా డిస్టెన్స్, 200/4. 200/4 ఈక్వల్ టు 50 kmph. వెరీ ఈజీ. అంటే మొత్తం ఈక్వేషన్స్ రాసే కంటే కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిందంతా ఈ ఒక్క పోర్షన్ మీద మాత్రమే అబ్జర్వ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న 400 సేమ్, రైట్ సైడ్ ఉన్న y సేమ్. ఇదంతా మీకు మొదటిసారి చేస్తున్నాను కాబట్టి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వన్స్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ దిస్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదొచ్చినా సరే పైన కింద డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అన్న ఒకే ఆస్పెక్ట్ మీద మన కళ్ళు వెళ్తాయి. ఎప్పుడైతే అది మనకు కనిపించిందో, ఈ 200లోనే డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ 4x స్పీడ్ ఉంది, ఇక్కడేమో 5x స్పీడ్ ఉంది. అంటే స్పీడ్లేమో 4:5 రేషియోలో ఉన్నాయి. అంటే టైమ్స్ వచ్చి 5:4 రేషియోలో ఉంటాయి. డిఫరెన్స్ ఏమో 1 యూనిట్ వచ్చింది. లెక్క ప్రకారం ఒరిజినల్ కేసులో t+2, కొత్త కేసులో t+1. డిఫరెన్స్ ఎంత? 1. సో 1 యూనిట్ ఈక్వల్ టు 1 అవర్ కాబట్టి 5 ఏమో 5 అవర్స్ అవుతుంది, 4 ఏమో 4 అవర్స్ అవుతుంది. 4 అవర్స్ అయిపోయింది, బాగానే ఉంది. అడిగింది స్పీడ్ కదా. స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? డిస్టెన్స్ 200/4 ఈక్వల్ టు 50 kmph. ఐ హోప్ ఇట్ హెస్ మేడ్ సెన్స్. యూ కెన్ రిపీట్ ద వీడియో, వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి డౌట్ ఏమన్నా ఉంటే. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, రమ్య అండ్ ధరణి. లుక్ ఎట్ దిస్. రమ్య అండ్ ధరణి ఆర్ స్టాండింగ్ at a place A and move towards B, which is at a distance of 50 kilometers with speeds 15 kmph and 10 kmph respectively. ఓకే, చిన్న బొమ్మ వేసేసుకుందాం. బొమ్మలు వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది ఏ అనుకోండి, ఇదేమో బి అనుకోండి. డిస్టెన్స్ ఎంత? 50 కిలోమీటర్స్ అని రాశాడు. ఓకే, ఎంత స్పీడ్తో? రమ్య ఏమో 15 kmph, ధరణి ఏమో 10 kmph స్పీడ్తో వెళ్తున్నారు. రమ్య రీచెస్ బి అండ్ దెన్ రిటర్న్స్ అండ్ మీట్స్ ధరణి ఎట్ ఎ పాయింట్ సి. ఓకే, రమ్య ఏమో బి రీచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి సి అనే పాయింట్ దగ్గర కలిసింది. సో రమ్య ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఏ నుండి బీకి వెళ్ళి మళ్ళీ బి నుండి సికి వచ్చింది. ఇది రమ్య ట్రావెల్ చేసింది. ధరణి ట్రావెల్ చేసింది ఏంటి? ఈ మొక్క మాత్రమే ధరణి ట్రావెల్ చేసింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి? సో బి అండ్ సి, బీసీ ఎంత అని అడిగారు. ఓకే, లెట్స్ అండర్స్టాండ్ దిస్. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ మనం జనరల్గా స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ కదా. ఈ కేసులో డిస్టెన్స్ సేమా? కాదు. రమ్య ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ధరణి తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. స్పీడ్ సేమా? కాదు. ఎందుకంటే స్పీడ్ ఏమో రమ్యది 15 kmph, ధరణిది 10 kmph. ఏది సేమ్? టైం సేమ్. ఇద్దరు కూడా ట్రావెల్ చేసిన టైం అనేది సేమ్.
టైం సేమ్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి. స్పీడ్ అనేది వాళ్ళ డిస్టెన్స్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్ అయి ఉంటుంది. ఇది కథ అనమాట. దీన్ని బట్టి మనం చేసేయచ్చు. ఇది చూడండి, ఇక్కడ రమ్య రాయండి, ఇక్కడేమో ధరణి రాయండి, స్పీడ్స్ రాయండి. స్పీడ్ రేషియో ఎంత, 15:10. 15:10 అంటే అర్థం ఏంటి, 5 3s 5 2s 3:2, విచ్ మీన్స్ డిస్టెన్స్ రేషియో షుడ్ ఆల్సో బి 3:2. సేమే కదా, డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ కాబట్టి 3:2. మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమడిగారు, ఇక్కడ ఆగండి ఒకసారి, 3:2 కదా, అర్థమైంది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంతో చూడండి ఒకసారి. ఇదేమో 50, ఇటువైపు నుంచి ఇటు కూడా 50 కదా. టోటల్ డిస్టెన్స్ ఇద్దరు కలిపి ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ చూడండి. రమ్య ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, ఏబి ప్లస్ బీసీ, అంతే కదా. ఏబీ ట్రావెల్ చేసింది మరియు బీసీ ట్రావెల్ చేసింది. ధరణి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, ఏసీ. అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఏసీ ప్లస్ బీసీ ఏమవుతుంది, ఇది ఏసీ, ఇదేమో బీసీ, రెండు కలిపితే మళ్ళీ ఏబీ అయింది కదా. ఏసీ ప్లస్ బీసీ ఈక్వల్ టు అగైన్ ఏబీ. ఏబీ అంటే 50, 50 ప్లస్ 50 ఎంత, 100. ఇద్దరు కలిపి ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ ఎంత, 100. అంటే ఈ 3 and 2 కలిపి ఎంత అయింది, 100 అయింది. 3 and 2 కలిపి 100. అంటే 100ని 5 పార్ట్స్ చేసుకోండి. 100ని 5 పార్ట్స్ చేస్తే 3 పార్ట్స్ రమ్య ట్రావెల్ చేసింది, 2 పార్ట్స్ ధరణి ట్రావెల్ చేసింది. సో ధరణి ట్రావెల్ చేసిందే కదా అడిగారు. ఏమడిగారు వాళ్ళు, డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి అడిగారు. బి అండ్ సి అంటే ఏబీలోంచి ధరణి ట్రావెల్ చేసింది తీసేయాలి, అంటే డిఫరెన్స్ అడిగారు. ఒక పార్ట్ ఎంత, 20 అవుతుంది కదా. 5 పార్ట్స్ 100 అయితే ఒక పార్ట్ 20. లాస్ట్లో అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి, కొంచెం అరేంజ్ చేసి మీకు అర్థమయ్యేలాగా రిపీట్ చేస్తాను. సో లెట్ మీ యూజ్ దిస్ స్పేస్ అగైన్. మళ్ళీ ఒకసారి చేస్తాను. ఈజీ క్వశ్చనే, ఏదో ఏమైనా డౌట్ వస్తుందేమోనని. మొత్తం మళ్ళీ చేయను ఒకసారి. స్పేస్ యూటిలైజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఏమీ లేదు, చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఏబి ఇదేమో 50, ఓకే. సో బి తర్వాత మళ్ళీ ఇక్కడ కలిసారు, ఇది సి, ఇది ఎంతో తెలియదు. ఈ ఏసీ అనేది ధరణి ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఈ బీసీ ప్లస్ ఏబి అనేది రమ్య ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో ఇద్దరు కలిపి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ నుండి బి ప్లస్ బి నుండి సి రమ్య ట్రావెల్ చేసింది, ఏ నుండి సి ఏమో ధరణి ట్రావెల్ చేసింది. సో ఇద్దరు కలిపి ట్రావెల్ చేసింది ఎంత, 100 కిలోమీటర్స్. రమ్య అండ్ ధరణి కలిపి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, 100 కిలోమీటర్స్. మనకు అర్థమైంది ఏంటి, ఇక్కడేమో టైం సేమ్, ఇద్దరు సేమ్ టైమే ట్రావెల్ చేశారు, కానీ స్పీడ్స్ అనేవి డిఫరెంట్. సో కాబట్టి ఏం చేస్తాం మనం, మనకి రమ్య ధరణి కదా, స్పీడ్స్ ఏమో 15:10 అంటే 5 3s 5 2s 3:2 రేషియోలో ఉన్నాయి. టైం ఏమవుతుంది, సారీ డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ కూడా 3:2 రేషియోలోనే ఉంటుంది. డిస్టెన్స్ కూడా 3:2 రేషియోలోనే. ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి, కన్ఫ్యూజన్ వస్తుంది. ఏమీ కాదు, ఫస్ట్ చూడండి, 3 + 2 ఎంత, 5 యూనిట్స్. ఇద్దరు కలిపి ట్రావెల్ చేసింది 5 యూనిట్స్ అనుకుంటే, ఆ 5 యూనిట్స్ ఎంత, 100 ఇచ్చారు. 5 యూనిట్స్ 100 అయితే 3 యూనిట్స్ ఎంత అవుతుంది, 60. 2 యూనిట్స్ ఎంత అవుతుంది, 40. అర్థమైందా. ఈ 40 అనేది ఏంటి, ఏసీ. 60 అనేది ఏంటి, ఏబి ప్లస్ బీసీ. ఏబి ప్లస్ బీసీ అనేది 60. అంటే అర్థం ఏంటి, ఏబి ఎంత, మనకు అడిగింది బీసీ కదా, ఏబి ఎంత, 50. ఏబి 50 కాబట్టి బీసీ ఎంత అవుతుంది, 10 అవుతుంది. అడిగింది 10, బీసీయే కదా. సో బీసీ ఈజ్ 10 కిలోమీటర్స్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. డైరెక్ట్గానే వేసేయచ్చు, ఎందుకంటే 3కి 2కి మధ్యలో డిఫరెన్స్ కింద వేసేయచ్చు. సో 3కి 2కి డిఫరెన్స్ కాదు. సో బీసీ అడిగారు కాబట్టి సరిగ్గా 10 కిలోమీటర్స్ అనమాట. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఒకసారి మీరు రిపీట్ చేస్తే అర్థమైపోతుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, పవన్, ఇదే లాస్ట్. పవన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ రవి అండ్ రవి ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సాగర్. ఓకే, అందరికంటే ఎవరు స్పీడ్ ఎక్కువ ఉంది, పవన్ది. పవన్ రవి కంటే ఫాస్ట్, రవి ఏమో సాగర్ కంటే ఫాస్ట్. సో సాగర్తో స్టార్ట్ చేద్దాం. సో సాగర్తో మనం స్టార్ట్ చేస్తే పవన్ రవి సాగర్. సో సాగర్ 1 యూనిట్ వేసుకుంటే రవి ఏమో తనకి 3 times.
సో 1 ఇది 3 అవుతుంది. రవి కంటే పవన్ 2 టైమ్స్. రవి 3 అయితే పవన్ ఏంటవుతుంది 6 అవుతుంది. ఏంటివి స్పీడ్లు, ఇది స్పీడ్ రేషియో 6:3:1. ఓకే, ఇప్పుడు టైం రేషియో ఏమవుతుంది చెప్పండి. ఎందుకు టైం రేషియోకి వచ్చింది? ఇఫ్ రవి టేక్స్ 20 minutes టు కవర్ ఏ సర్టన్ డిస్టెన్స్, ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ ద టైమ్ టేకెన్ బై ఏ అండ్ సి టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఏకి సికి పట్టిన టైంల మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పి అడిగారు. సో ఒకసారి చూద్దాం. మనం టైం రేషియో ఏమవుతుంది? ఇన్వర్స్ ఆఫ్ స్పీడ్. మనం ఇప్పుడు 6:3:1 అని చెప్పి అటు నుంచి 1:3:6 అని రాయకూడదు, 1 రాయాలి కదా. 1/6, 1/3, 1/1. సార్ ఇంతకుముందు మీరు 3:5 అయితే 5:3 రాస్తారు కదా అనుకుంటారు. ఒకసారి చూడండి, 3:5 అయితే 5:3 ఎలా రాశారు అనుకున్నారో? ఇది 1/3, ఇది 1/5 అయింది. తర్వాత అప్పుడు ఇటు 5 ఇటు 3 వస్తుంది, ఎందుకంటే 3 ఇంటూ దీన్ని 15తో మల్టిప్లై చేయండి రెండింటిని, అప్పుడు ఇటు 5 ఇటు 3 వస్తుంది. అలా ఇన్వర్స్ చేస్తే మనకి 5:3 వస్తుంది. సో 2 డైమెన్షన్లకి ఇబ్బంది లేదు, 3 వచ్చినప్పుడు తప్పులు వచ్చేస్తాయి. అందుకని ఇన్వర్స్ రాయాలి ఫస్ట్. ఇన్వర్స్ రాస్తే 1/6, 1/3 అండ్ 1 అయిపోయింది. 6కి 3కి ఎల్సిఎం 6, అన్నింటినీ 6తో మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 1/6 ఈజ్ 1, 6 ఇంటూ 1/3 ఈజ్ 2, 6 ఇంటూ 1 ఈజ్ 6. సో టైమ్ రేషియో ఈజ్ 1:2:6. టైం రేషియో 1:2:6 వచ్చింది. రైట్. సో అడిగింది ఏంటి ఇప్పుడు? రవి ఏమో 20 minutes తీసుకుంటాడు, అంటే 2 ప్లేస్లో ఏమి ఇచ్చారు? 20. మనకు అడిగింది ఏంటి? డిఫరెన్స్ ఇన్ ద టైం టేకెన్ బై ఏ అండ్ సి. 1కి 6కి, సారీ ఏ అండ్ సి కాదు, పవన్ అండ్ సాగర్. పవన్ అండ్ సాగర్కి డిఫరెన్స్ ఇన్ ద టైం టేకెన్ అడిగారు. 1కి 6కి డిఫరెన్స్ ఎంత? 5. 2 ఏమో 20 అయితే 5 ఏమవుతుంది? 50 minutes. దట్స్ యువర్ ఆన్సర్. ఓకేనా? మరీ బేసిక్ క్వశ్చన్సే కాకుండా కొంచెం స్లైట్లీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా మీకు చేశాను. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని వాడి డిఫరెంట్ చాప్టర్స్లో ఎంత బాగా మనం చేసుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. ఫస్ట్ టైమర్స్కి ఇబ్బంది ఉంటుంది, ఒకసారి ఆల్రెడీ అలవాటైన వాళ్ళకి దే విల్ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ అండ్ కన్వీనియంట్. ఓకే, S1/S2, T2/T1 ఇవన్నీ రాయాల్సిన పని లేకుండా, S1T1 = D1, S2T2 = D2 అని రాయాల్సిన అవసరం లేకుండా, P1 C1 E1 ఇవి రాయాల్సిన అవసరం లేకుండా చాలా స్మార్ట్గా చేసుకునే టెక్నిక్ ఇది. ఇలా మనం ప్రతి చాప్టర్లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఐఎమ్ సేయింగ్ దీస్ ఆర్ నాట్ షార్ట్ కట్స్, దీస్ ఆర్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్. బ్లైండ్ షార్ట్ కట్స్ కాదు ఇవి. కాన్సెప్ట్ మీద మనకి గ్రిప్ వచ్చే కొద్దీ వాటిని ఉపయోగిస్తూ పని ఎంతగా సులువు చేసుకుంటాం అనేది. ఇప్పుడు చూసిన ప్రతి క్వశ్చన్ కూడా కెన్ బి సాల్వ్డ్ ఇన్ 30 seconds. ఈవెన్ ఆ ట్రైన్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే అలవాటు అయిపోయింది నాలాంటి వాళ్ళకి. మీరు రెండోసారి మూడోసారి చేసినప్పుడు ఆ ఫస్ట్ 400 తర్వాత 1000 చూడరు, ఓన్లీ 200 చూస్తారు. ఓకే, 200 ఒరిజినల్గా 4x, తర్వాత 5x. స్పీడ్ రేషియో 4:5. సో టైం రేషియో 5:4, అంటే 1 unit తక్కువ. డిఫరెన్స్ ఎంత? అక్కడేమో T+2, ఇక్కడేమో T+1. సో 1 hour తక్కువ. 1 unit = 1 hour. సో 4 units = 4 hours. 200/4 వేసుకుంటే 50 kmph. దిస్ ఈజ్ హౌ ఇట్ రన్స్ ఇన్ మై మైండ్. మీకు అలవాటు అయ్యాక మీరు ఇలాగే చేస్తారు. అర్థమెటిక్ అనేది నేను చెప్తున్నాను మళ్ళీ చాలా 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 ఈజీ. ఇంగ్లీషే కొంచెం కష్టం కంపారిటివ్గా, అర్థమెటిక్ చాలా చాలా ఈజీ. ఇంగ్లీష్కి ఏంటంటే ఇంగ్లీష్ కూడా చాలా ఈజీ, కానీ కొంచెం టైం పడుతుంది. అర్థమెటిక్ చాలా ఫాస్ట్గా పికప్ చేసుకోవచ్చు. ఓకే గైస్, వన్ మోర్ థింగ్, SBI PO Prelims 2020 కోర్స్ లాంచ్ చేసాం. మోస్ట్ లైక్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ ఆన్ మండే, అప్కమింగ్ మండే. మీకు ఈరోజు 11th, అంటే 18th May నుండి స్టార్ట్ అయిపోతుంది కోర్స్. సో 3,000 రూపీస్ కోర్స్. యూ కెన్ పే ఇట్ ఎనీ టైమ్ బిఫోర్ 18th. మీరు ఓకే సింగిల్ ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి. మీరు అక్కడ నుంచి 3 months మీ కోర్స్ డ్యూరేషన్. డీటెయిల్డ్గా మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేయబడతాయి ప్రిలిమ్స్ వరకు. అండ్ ఆన్లైన్ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను. చివరిలో మాక్ అనాలిసిస్ కూడా, ఫుల్ మాక్ అనాలిసిస్ జరుగుతాయి. ఈ లోపు మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి జరుగుతుంటాయి. అగైన్ UPSC వాళ్ళు, Group 1 వాళ్ళు, Group 2 వాళ్ళు ఎవరైనా సరే అర్థమెటిక్ నేను ఎవరికి కూడా స్టాండర్డ్ తగ్గించను. నేను అదే చెప్తాను, క్యాట్కి ఏ స్టాండర్డ్ అయితే నేను చేశానో ఆ స్టాండర్డ్ ఏమాత్రం తగ్గించకుండా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అన్లెస్ యూ పికప్ దట్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ టుడేస్ కాంపిటేటివ్ వరల్డ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.